ఈ కోర్టు వ్యవస్థ ఎందుకు ఇంత ఫాస్ట్‌గా నడవట్లేదనేది ఒక టాప్ కామెంట్ సార్. కోర్టు ఎందుకు డిలే చేస్తుందంటే ఏంటంటే కామన్ వ్యక్తికి నేరం జరిగిందా లేదా, హ్మ్. ఒకవేళ జరిగితే వాడిని ఇమ్మీడియట్లీ శిక్షించు అనేది కామన్ వ్యక్తి యొక్క ఆలోచన. ఓకే. కోర్టు యొక్క ఆలోచన ఏంటి అంటే ఆ నేరం వెనుకున్న పరిస్థితులు మొత్తం కోర్టు రాయాలా. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఎవడన్నా దొంగతనం చేసి దొరికినా అనుకుందాం, హ్మ్. కామన్ వ్యక్తి కామెంట్ ఏముంటుంది, సార్ ఆడు దొంగతనం చేసిన శిక్షించు అంటాడు అంతే కదా. వాడి డ్యూటీ అక్కడికి అయిపోతుంది కామన్ వ్యక్తిది. హ్మ్. కానీ కోర్టు డ్యూటీ ఏముంటుంది, హ్మ్. వీడు దొంగతనం చేస్తాను గల కారణం ఏంది, ఓకే. వీనికి పని లేక దొంగతనం చేసిండా, లేకపోతే ఆకలి దొంగతనం చేసిండా, లేకపోతే కుటుంబాన్ని కాపాడాలని దొంగతనం చేసిండా, లేకపోతే దొంగతనం చేయడం వీడిని హ్యాపీనా, ఓకే. లేకపోతే ఎవడన్నా ప్రోత్సహిస్తూ దొంగతనం చేసిండా వీడు. ఓకే. సో వాని వెనుకన్న కారణం అనేది కంపల్సరీ రాయాలా. ఎందుకంటే సమాజం అనేది ఎట్లుంది, దాని నడవడికి ఎట్లుంది అనేది ఆ జడ్జిమెంట్లో మనం రాయాల్సి వస్తుంది. ఓకే. సో వాడు ఎవడన్నా ప్రేరేపిస్తూ దొంగతనం చేసిన అనుకో, పాప మనకు తెలియలేడు ఉంటాడు, ఎవడో ప్రేరేపిస్తాడు, అరే నీకు దొంగతనం చేయరా ఏదో ఇస్తా అంటే వీడు తప్పకుండా తెలియక అది దొరకను కదా చేసి ఉండొచ్చు, లేకపోతే వానికి దొంగతనం హ్యాబిట్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే. సో కామన్ వ్యక్తికి ఏంది, రిజల్ట్ కావాలా. ఓకే. ఓకే. కోర్టుకి ఏం కావాలా, దాని ఎన్నుకున్న కారణం కావాలా. ఓకే. ఓకే. రీజన్ కావాలా, కోర్టుకి రీజన్ కావాలా, ఓకే. కామన్ వ్యక్తికి రిజల్ట్ కావాలా. రిజల్ట్ కావాలి. ఓకే. సో ఎప్పుడైనా రిజల్ట్ అనే పదం వచ్చినప్పుడు అరే బా ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా రిజల్ట్ అనేది ఎప్పుడు ఇన్స్టెంట్ కోరుకుంటాం, అవును. రీజన్ టైం పడుతుంది.